హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ టొమాటోస్. ఈ వీడియోలో నేను చెప్పదలసింది ఏంటంటే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్కి టొమాటోలు తీసుకెళ్ళినప్పుడు. ఎందుకంటే మనం కష్టపడి కూలోళ్ళను పిలుచుకొని తోటలో కాయలు కోసుకొని మార్కెట్కి బాక్సులు వేసుకుని వెళ్ళి ఆడ కూర్చోంటే మనకు గిట్టుబాటు ధర అనేది జరగదు. దగ్గరుండి మన టమాటో బాక్సులని మనమే అమ్ముకోవాలి. పక్కన వాళ్ళు ఏలం పాట పడేటప్పుడు దగ్గరుండి ఇవి మన కాయలనే వాళ్ళ ముందరుంటే కొంచెం ధర ఓ 10-20 రూపాయలు ఎగస్ట్రా పడతారు. ఆ ఎగస్ట్రా 10-20 పడిండే డబ్బులు బాడీ డబ్బులు పోను మిగతా మిగులుతుంది. అట్లా లేదు, పోవడము మార్కెట్కి టమాటాలు తీసుకెళ్ళడం. చాలామందిని చూశాను నేను, రైతుల్ని మార్కెట్కి టమాటాలు తీసుకెళ్తారు. బాక్సులు దించేటప్పుడు సైలెంట్గా పక్కన నిలబడుకుంటారు. అట్లా ఉంటే ఇంకా మీరు మార్కెట్కి టమాటాలు తీసుకోవడం వల్ల ఏం మీకు లాభము? మీరు ఎందుకు పోవాలి వెంటబడి? మన సరుకు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నీట్గా మన సరుకు నీట్గా పెట్టుకోవాలి. ఏలంపాట జరగక ముందే మనం ఏం చేయాలి? టమాటాలు నీట్గా మన ఐటాలన్నీ నీట్గా సర్దుబాటు చేసుకోవాలి. అక్కడ నీట్గా సర్దుబాటు చేసుకుంటే అక్కడ కనిపించినట్టు లాట్లలో మనమే హైలైట్గా కనిపిస్తాయి. రైతులు బాగా గమనించాలి ఇవి. అట్లా లేదు, కాయలు తిరగబోసారు కదా అని చెప్పి సైలెంట్ అయిపోయి కూర్చుంటే మళ్ళీ మీకు 10-20 డౌన్ అయితే మళ్ళీ బాధపడతారు తక్కువ పడితే ఏలంపాటలో. అందుకు రైతులందరూ జాగ్రత్తగా ఇది గమనించాలి. నేను చాలా చోట్ల చూశాను. కలకడ మార్కెట్లో చూశాను, గుర్రంకొండ మార్కెట్లో చూశాను, మదనపల్లి మార్కెట్లో చూశాను, కడప మార్కెట్లో చూశాను. బెస్ట్ మార్కెట్. రైతులు ఎవరెవరు సరుకు దగ్గర వాళ్ళ యాక్ట్ ప్రకారం దగ్గరుండి టమాటాలు అమ్ముకునే రైతులు వచ్చి ఒకే ఒక మార్కెట్ కలకడ మార్కెట్లో చూశాను నేను. వాళ్ళు సరుకు తీసుకొచ్చిన చాలా మంచి వాళ్ళ కాయలు వేలంపాట అయిపోయే అంతవరకు వాళ్ళ కాయలు అనేటివి వదిలి వెళ్ళరు. మరి మీరు మిగతా మార్కెట్లలో ఎలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే రియల్గా చూశాను. కలకడ మార్కెట్లో రైతులు దగ్గరుండి వేలంపాట జరిగేటప్పుడు ఓ 10 రూపాయలు ఎక్కువే వేలంపాట జరిగేలా చూసుకుంటారు. ఇలా చేసుకుంటే మీకేమైందంటే ఒక 10 రూపాయలు మిగిలిన అది బాడీ ఖర్చులు పోను, మిగతాది మీకు చేతికి వస్తుంది. అలా కాకుండా ఎంత వచ్చినా పర్వాలేదు అనుకుంటే వాడు దొబ్బేస్తాడు. ఆ కమిషన్ వాయా తర్వాత 110 రూపాయల కమిషన్, ఇంకేంది మీకు మిగిలేది? అందుకు రైతులు ఏం చేయాలంటే జాగ్రత్తగా టమాటాలు మార్కెట్కి వచ్చినప్పుడు మన సరుకు నీట్గా సర్చ్ చేసుకొని ఏలంపాట జరిగేటప్పుడు మన కాయలు హైలైట్గా ఉండాలి. రేట్ అనేది కొంచెం ఎక్కువ ధర పలికేలా చేసుకోవాలి మనం. ఇది మన పని మార్కెట్కి వెళ్తే. అలా కాకుండా సింపుల్గా కూర్చోమంటే ఏమీ జరగదు. రేట్ అనేది వస్తుంది, ఖచ్చితంగా రేట్ అనేది వస్తుంది. అది ఏ టైంలో వస్తుందో తెలియదు, ఎవరికి రాసి పెట్టిందో తెలియదు. రేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకు వచ్చింది మనకు రాలేదు అని బాధపడకూడదు. మన టైం అనేది వస్తుంది. టమాటాలు ఎప్పుడు పెరుగుతుందో, ధర అనేది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. కొందరికి ఈసారి రావచ్చు, రేపు సంవత్సరం మీకు రావచ్చు. అట్లా ఎవరు ఏం బాధపడిన అవసరం లేదు. కంటిన్యూగా వేస్తూనే ఉండాలి. అంటే వేస్తున్నామని చెప్పి ఎకరాలు వేసి లాస్ చేసుకోవద్దండి. ఏదో మీ శక్తి కాడికి నాటుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకొని మార్కెట్కి తీసుకొచ్చుకొని అమ్ముకోండి. అంతేగాని ఇట్లా తోట ఎక్కువ వేసి లాస్ చేసుకొని అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడద్దండి. రైతులు ముఖ్యంగా చెప్తున్నాను. చాలా చోట్ల విపరీతంగా, ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి రైతులకి,
జాబ్ చేసే వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. రైతులకి దెబ్బ కొడుతుండేది ఎవరంటే మెయిన్ ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు. మూసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు జాబులు చేసుకోకుండా ఈ రైతులు నోటికాడ తీస్తున్నారు. ముఖ్యంగా రైతు ఏం చేస్తాడు, మహా అంటే ఒక 2 కట్టలు 3 కట్టలు పేపర్ పరుచుకొని 1 ఎకరానో 2 ఎకరాలు టమాటో నాటుకుంటాడు వాళ్ళ శక్తి కాడికి. ఈ జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే హెవీ కాంపిటీషన్గా ఒక 5-6 ఎకరాలు వేస్తారు. ఎందుకంటే మనకి డబ్బులు వస్తుంది, డబ్బులు వస్తుంది. డబ్బులు వస్తుందనే కదా చెత్త నా కొడుకులు అందరూ రైతులు నోటికాడ తీస్తుండేది. ఒక స్కామ్ పెట్టాలి కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు కూడా. ఈ నా కొడుకులు బయట ఇట్లా తీస్తున్నారు కదా, పంటలు తీస్తున్నారు కదా, ట్యాక్స్ అనేది వేయాలి. అప్పుడు మూసుకొని పంటల జోలికి రాకుండా మూసుకొని జాబ్ చేసుకుంటారు. అప్పుడు రైతులు బాగుపడతారు. అట్లేదు, ఈడ రైతు నాశనమయ్యా, వాడేం బాగుపడిపోయా. రైతులు గమనించాల్సింది ఒక్కొక్కటి. ఎక్కువ ఆశపడి ఎకరాలు వేసి అప్పుల పాలు అవ్వద్దండి. మీ శక్తి కాడికి నాటుకొని జాగ్రత్తగా తోటను కాపాడుకొని వచ్చిన పంటని మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకోండి. వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకోండి బ్యాంకులో. వచ్చిన డబ్బులు మళ్ళీ ఇంకో తోటగా కొంచెం సేవ్ చేసుకొని కొంచెం డబ్బులతో మళ్ళీ ఇంకో సీజన్కి కంటిన్యూగా పక్కన నాటుకోండి. పక్కన ఎవరో వేస్తానంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది, వేస్తారు. మనం పక్కన అప్పులు చేసిపోయినామంటే అప్పులు ఎప్పుడు తీరుస్తారు? ఒకవేళ రేటు వెళ్తే ఖచ్చితంగా తీర్చుకుంటారు. రేటు పోకపోతే అప్పులేమో వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. రైతులు బాగా గమనించాలి ఇవి. ఇంకోటి ఏంటంటే రైతులు వాడు ఏదో పలికిమాలినోడు వాడికి నచ్చిన మందు కొడతాడు. మీరేం చేస్తారు? వాడు ఆ మందు కొట్టినాడు అని చెప్పి తెలియకన్నా పోయేది మందు షాపులోకి వెళ్ళేది, మందు తెచ్చేసేది, కొట్టేసేది. అవి తెలియకన్నా చేయకూడదు ఏది, అదే తప్పు. మీకు తెలియదు కదా, చెట్టు ఏమి రోగం ఉండేది ఆకు పెరుక్కొని మందుల షాపుకి వెళ్తే వాళ్ళు దానికి తగ్గట్టు మందు ఇస్తారు. అది తీసుకొచ్చి మీరు స్ప్రే చేసుకోండి టమాటా చెట్లకి. అంతేగాని వాడు చెప్పినాడని చెప్పి మీరు పోతే వాడు తెలిసినోడు ఏంటాడు, మీకు తెలియకనే ఉంటుంది. అప్పుడు లాస్ అయ్యేది ఎవరంటే మీరే. రైతులు బాగా గమనించాలి ఇది కూడా. జాగ్రత్త పడండి. ఎక్కువ పక్కన వాళ్ళ మీద ఆధారపడి ఏ పని చేయొద్దు. మీకు నచ్చినట్టే మీరు ఏదైనా చేయండి. సలహా తీసుకోండి, కానీ వాళ్ళు ఇది చెప్పినారు అనుకుంటే మీరు మునిగిపోతారు వాటిల్లో. ఇప్పుడు టమోటా విత్తనాలలో కూడా ది బెస్ట్ అంటే సాహో ఉంది. దానికంటే బెస్ట్ అంటే ఛాంపియన్ కూడా ఇప్పుడు చాలా బాగుంది. టమోటా నారు 3-4 కూడా పర్వాలేదు. కాకపోతే అది ఎండాకాలం పనికిరాదు. 3-4 ఎక్కువ కొంచెం డిస్కలర్ కాయ వస్తుంది. 3-4 సాహో ఛాంపియన్ పర్వాలేదు ఎండల కాలానికి, సమ్మర్కి. ఇంకా మీ క్లైమేట్ని బట్టించి, మీ ఊరి వాతావరణం బట్టించి ఏ విత్తనం అయితే మీకు అనుకూలంగా ఉంటుందో అది నాటుకొని తోటల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. రేటు విషయానికి వస్తే ఆ రేటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఊరికే ఈ వీడియోలలో చెప్పి ఫిబ్రవరి నెలలో వస్తుందంట, మార్చి నెలలో వస్తుందంట, రేటు ఖచ్చితంగా వస్తుందంటే నమ్మి మీరు మోసపోవద్దు. మీ కళ్ళ ముందే రేటు ఇంక్రీజ్ అయిందంటే ఆ రేటు పెరుగుతుందని నమ్మండి. అంతే. ఆ వీడియోలో చెప్పారు ఖచ్చితంగా రేటు పెరుగుతుందంట అని మీరు ఆశపడి టమాటా చెట్లకి అప్పుల పాలు చేసుకొని రైతులు నాశనం అవ్వద్దు. మీ కళ్ళతో మీరు రేట్ ఇంక్రీజ్ అవుతుందని, రేటు పెరుగుతుంది అనుకుంటే అప్పుడే మందులు తెచ్చుకొని పిచికారీ చేసుకొని తోటని నీట్గా కాపాడుకోండి. అంతేగాని వాడెవడో తలకమాలిన వాడు వీడియో పెట్టి రేటు పెరుగుతుందని మీరు అప్పుల పాలు చేసుకొని మందులను తెచ్చి తొక్కున్నారంటే ఇబ్బంది పడతారు. రైతులు ఇది కూడా గమనించాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే మార్కెట్కి సరుకు తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నించండి. కానీ
మీ వేలం పాట పడేటప్పుడు మీరు పక్కన ఉండాలి. మీ సరుకు దగ్గర పక్కన ఉంటే రేటు